హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను ఒక చిన్న కథతో మీ ముందుకొచ్చేసాను. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్. చాలా సంవత్సరాల క్రితం ఒక చిన్న ఊరిలో ఇద్దరు బాలురు కలిసి పెరిగారు. వాళ్ళ పేర్లు రాహుల్, సందీప్. చిన్నప్పటి నుంచి ఇద్దరు అప్రమత్తమైన స్నేహంతో ఒకరికొకరు అండగా ఉండేవారు. ఎక్కడికైనా కలిసి వెళ్ళడం, ఆటలు ఆడటం, ఆనందాలను పంచుకోవడం వాళ్ళ నిత్యకృత్యమైంది. స్నేహం ఎలా ఉండాలో వాళ్ళిద్దరూ ప్రపంచానికి ఉదాహరణగా నిలిచేవారు. అయితే సమయం గడిచే కొద్దీ వారిద్దరి జీవిత మార్గాలు వేరైనప్పటికీ వారి స్నేహబంధం మాత్రం అదే విధంగా కొనసాగింది. రాహుల్ చదువు కోసం విదేశాలు వెళ్ళగా సందీప్ తన ఊరిలోనే ఉద్యోగం చేసుకుంటూ తన కుటుంబ బాధ్యతలు నిర్వహించసాగాడు. రాహుల్ విదేశాల్లో బాగా స్థిరపడిపోయాడు. తాను సాధించిన విజయాలను సందీప్తో పంచుకోవడానికి ప్రతిసారి ఫోన్ కాల్ చేసేవాడు. సందీప్ కూడా తన రోజువారీ జీవితంలోని చిన్న చిన్న విషయాలను రాహుల్తో పంచుకుంటూ ఉండేవాడు. ఒకరోజు రాహుల్కి ఉద్యోగరీత్యా ఎంతో ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. అతనికి సందీప్ అండగా ఉంటాడని తెలుసు. వెంటనే ఫోన్ చేసి తన సమస్యను చెప్పాడు. సందీప్ కూడా ఎలాంటి సందేహం లేకుండా నీకు ఏం కావాలో చెప్పు రాహుల్, నేను నీకు అండగా ఉంటా అన్నాడు. ఈ మాటలు విన్న రాహుల్కి కన్నీళ్లు ఆగలేదు. ఎన్ని సంవత్సరాలైనప్పటికీ తన స్నేహం ఎలాంటి మార్పులకు లోనవలేదని తెలుసుకున్నాడు. ఒకరోజు రాహుల్ అనుకోకుండా తన ఊరికి వచ్చాడు. అనేక సంవత్సరాల తర్వాత సందీప్ని చూసి అతను ఎంతో ఆనందపడ్డాడు. ఇద్దరు చిన్నప్పుడు ఆడుకున్న మైదానంలో తిరుగుతూ పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. వాళ్ళ నవ్వులు, సంభాషణలు చూస్తే కాలం కూడా ఆగిపోయినట్లే అనిపించింది. స్నేహం అంటే ఒకరికొకరు సహాయం చేయడం మాత్రమే కాదు, ఏ పరిస్థితుల్లోనైనా మారని అనుబంధం. అది కాలంతో మారదు, దూరంతో తగ్గదు. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నిలిచి ఉంటుందని ఈ కథ మనకు చాటి చెబుతుంది. అందరూ గనక ఇలాంటి స్నేహాన్ని పొందగలిగితే ప్రపంచం మరింత అందంగా మారుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.